గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద తంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడే ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడు లేకపోకూడదు, తమిళనాడు వాళ్ళు మన వైపు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు నుంచి కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతా ఉంటే మన వాళ్ళు కడుపు మండి, మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్ చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను, ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరికి మళ్ళీ ఏమైంది? ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీళ్ళ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్ లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇంటికి వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? పేదవాళ్ళైన మత్స్యకారులు కనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తా ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. అంటే బోట్లోకి సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేసిన బోట్లను దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే